ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా బలిష్టంగా ఉండేది. అన్ని జంతువులు ఆ ఏనుగును చూసి భయపడుతూ ఉండేవి. ఆ ఏనుగు కాళ్ళు స్తంభాలుగా ఉండేవి. ఆ ఏనుగు కాళ్లతో చిన్న పెద్ద అనే జంతువులు తేడా లేకుండా ఆ జంతువులను వెంటాడి వేటాడి వాటిని కాళ్ళతో నొక్కేసేది. ఆ విధంగా అడవిలోని జంతువులన్నింటినీ భయపెట్టేది ఏనుగు. అదే అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. చెట్టు కింద నిద్రపోతున్న ఆ ఏనుగును చూసి అడవిలో జంతువులన్నింటినీ భయపెడుతున్న ఏనుగుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంది. నిద్రపోతున్న ఆ ఏనుగును లేపి ఇలా అంది. ఏనుగు, నువ్వు చాలా బలవంతుడివి కదా, నువ్వు నాతో పోటీ పడతావా అని అడిగింది నక్క. ఏనుగు నవ్వి ఇలా సమాధానం ఇచ్చింది. ఓసే నక్క, నువ్వు నేను పోటీ పడతామా? నువ్వెంతున్నావు, నేనెంతున్నాను? నేను చూసావా ఎంత లావుగా ఉన్నానో, ఎంత బలంగా ఉన్నానో? నువ్వు నాతో పోటీ పడతావా అని అహంకారంగా అంది ఏనుగు. ఏనుగు మాటలకు నక్క ఇలా సమాధానం ఇచ్చింది. నువ్వు బలవంతుడువని నాకు తెలుసు ఏనుగు, కానీ నేనంటుంది నీ శరీరం మీద అయితే కాదులే, తెలివి మీద పోటీ. చాకచక్యంగా ఎవరు ఉంటారో చూద్దాం. మరి ఏనుగుకి అహంకారం ఎక్కువ కదా, అందుకనే సరేనని ఒప్పుకుంది. ఒకరోజు నక్క అడవిలో ఒక పాతపడిన బావిని చూసింది. ఆ పాతపడిన బావి ఎంత లోతుందో, ఎన్ని నీళ్లున్నాయో చూసింది ఆ నక్క. ఆ సమయంలో నీళ్ల కోసం వెతుక్కుంటూ ఆ ఏనుగు అడవంతా తిరుగుతుంది. ఏనుగుని చూసిన నక్క బావి దగ్గరకు పిలిచింది. ఏంటి ఏనుగు, ఇటువైపు వచ్చావు అని అడిగింది నక్క. నేను దాహంతో అడవంతా తిరుగుతున్నాను అని చెప్పింది ఏనుగు. ఏనుగు మాటలకు నక్క ఎలా అంది. ఇదిగో ఈ బావిలో నీకు కావాల్సినంత వాటర్ దొరుకుతుంది, నువ్వు దానిలోకి దిగి వెళ్ళు అంది నక్క. నక్క మాటలు నమ్మిన ఏనుగు బావిలోకి దూకింది. బావిలో నుంచి బయటికి రాలేక ఆ ఏనుగు అరవడం మొదలుపెట్టింది. అరుస్తున్న ఏనుగుతో ఆ నక్క ఇలా అంది. చూసావా ఏనుగు, చావు అంటే ఎంత భయంకరంగా ఉంటుందో? నువ్వు బలంగా ఉన్నావని అన్ని జంతువులను హింసిస్తున్నావు. ఇప్పటికైనా నమ్మావా బలం కంటే తెలివి గొప్పది అని? ఆ ఏనుగు కాపాడమని అరుస్తూ నీళ్ళల్లోకి మునిగి చనిపోయింది. ఆ ఏనుగు చనిపోవడంతో నక్క చాలా సంతోషించింది. ఈ కథ నీతి, బలం కంటే తెలివి గొప్పది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.